అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఈరోజు తోటకూర చపాతీలు చేసి చూపిస్తానండి. చాలా టేస్ట్‌గా ఉంటాయి. కర్రీ ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేకుండానే ఉత్తి చపాతీలని తినేయొచ్చు. ఈ తోటకూర చపాతీలు చేయడానికి నేను 2 కట్టల తోటకూర ఆకుల్ని తీసుకున్నానండి. ఆకుల్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని చాలా సన్నగా కట్ చేసుకోవాలి. చపాతీలు ప్రిపేర్ చేయడానికి నేను 1/2 కేజీ పిండిని తీసుకున్నాను. దీనికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి పిండి అంతటిని కలుపుకోవాలి. నేను జీలకర్ర పొడిని కూడా యాడ్ చేస్తున్నానండి, ఒక 1/2 స్పూన్. మీకు ఈ ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేసేయండి. దీనిలోకి సన్నగా కట్ చేసిన తోటకూరను కూడా వేసుకోవాలి. తోటకూరలో కాస్త నీళ్లు ఉంటాయి కాబట్టి పిండిని కలుపుకునేటప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకుని పిండిని కాస్త గట్టిగానే కలుపుకోండి, మరీ మెత్తగా కలుపుకోవద్దు. పిండిని కలుపుకున్నాక దీనికి నేను 1 స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేస్తాను. ఆయిల్ వేసి కలుపుకుంటే చపాతీలు స్మూత్గా వస్తాయండి, చల్లారిపోయినా గట్టిగా ఉండకుండా ఉంటాయి. దీన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టేశాక చపాతీలని ప్రిపేర్ చేసుకోవాలి. అరగంట తర్వాత చపాతీ ముద్దని ఒక్కసారి కలుపుకుని కావలసినంత సైజులో పిండి ముద్దలను తీసుకుని చపాతీలాగా చేసుకోవాలి. పాలకూరతో కూడా ఇలాగే చపాతీలని ప్రిపేర్ చేసుకోవచ్చండి. కాస్త పొడిపిండి జల్లుకుంటూ చపాతీలని మెల్లగా ఒత్తుకోవాలి. ఆకుకూర ఉంటుంది కదా, మధ్యలో బ్రేక్ అయిపోతూ ఉంటుందండి. కావలసినంత పొడిపిండిని జల్లుకుంటూ చపాతీలాగా చేసుకోవాలి. చపాతీని ప్రిపేర్ చేసేసాం కదా, ఇప్పుడు దీన్ని ప్యాన్ మీద వేసి కాల్చుకోవాలండి. బటర్తో కూడా కాల్చుకోవచ్చు. నేను 1/2 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఒకవైపు ఆయిల్ రాసుకున్నాక దీన్ని రెండో వైపు కూడా తిరిగేసి ఇంకొక 1/2 స్పూన్ ఆయిల్ని అప్లై చేసుకోండి. చపాతీని రెండు వైపులా చక్కగా కాల్చుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవడమే. చాలా సులువుగా తోటకూర చపాతీని తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు కూడా తోటకూర చపాతీల్ని ట్రై చేసి టేస్ట్ చేయండి. నేను చేసిన రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.